ప్రియమిత్రులందరకు నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో ఈనాటి వర్ధమాన కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అధర్మపూరితమైన సంఘటనలు ఇక్కడ మనం ప్రస్తావించాలనుకుంటున్నాను. తప్పనిసరిగా మనందరం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయమని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా నేటి యువత తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి పరిస్థితిని వారు పరిశీలన చేస్తున్నారు. ఆ పరిశీలన చేయడమే కాకుండా ఇలాగే ఉండాలేమో, ఇదే పద్ధతేమో, ఈ విధంగా మనం కూడా ప్రవర్తించాలేమో అనుకునే దుస్థితి. కారణం ఏంటంటే తల్లిదండ్రులు, పెద్దవారు ఎలా ప్రవర్తిస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి యువతరం భవిష్యత్తులో అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ముఖ్యంగా ఈ లోకములో మనం ఈ విధంగా, ఈ స్థితిలో, ఈ యొక్క ఆకారంలో ఉంటూ ఆనందమయ జీవితాన్ని గడపడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు. తల్లిదండ్రులు త్యాగానికి విలువ కట్టలేము మనం. ముఖ్యంగా తల్లి నవమాసాలు మోసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరొక్కసారి అంటే చావు వరకు వెళ్ళి బ్రతికే ఆ అతి కష్టమైన పరిస్థితికి రావడం స్త్రీ యొక్క ఔన్నత్యం, స్త్రీ మాత్రమే చేయగల స్థితి అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. తన సంతానాన్ని ఈ బాహ్య ప్రపంచంలో తీసుకురావడానికి 9 మాసాలు మొయ్యడమే కాకుండా ఆ సమయంలో పడిన నరక వేదన వర్ణించలేము. అది ఎంత చెప్పినా తక్కువే. ఆ నరక వేదనను తన బిడ్డ బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు చూసుకొని ఆ ముందు పడే కష్టాన్ని, ఆ మనోవేదనను, ఆ పరిస్థితిని మైమరిచిపోతుందండి తల్లి. తదుపరి అంచెలంచెలుగా ఆ పిల్లని అంటే ఆ బిడ్డను ఎదిగిస్తూ ఆలన పాలన చూసుకుంటూ వారిని ఉన్నత స్థితికి రావడానికి తండ్రి పడే కష్టం విలువ కట్టలేనిది. ఇలా తల్లిదండ్రులు ఇరువురు కూడా పిల్లలను ఒక స్థితికి వచ్చినంత వరకు వారికి ఉన్నా లేకపోయినా, వారు తిన్నా తినకపోయినా పిల్లలకు మాత్రం ఏ కష్టాన్ని తీసుకురారు. పిల్లలకి ఎప్పుడూ పస్తులు పెట్టరు. పిల్లలకి ఎప్పుడూ కూడా బట్టలు లేవని పెంచరు. వీరు కట్టుకున్నా కట్టుకోపోయినా, వీరు తిన్నా తినకపోయినా. అలాంటి తల్లిదండ్రుల త్యాగాన్ని, తల్లిదండ్రుల యొక్క ఆ పరిస్థితిని, వారు చూపే ఆ కరుణ స్థితిని నిజంగా ఎవ్వరూ మర్చిపోలేరండి. మరి కానీ మనం తల్లిదండ్రులను వృద్ధాప్యం వచ్చేటప్పుడు, అంటే సహజంగా ఎదుగుతూ వయసు రీత్యా వృద్ధాప్యం వచ్చిన తరువాత ఆ వృద్ధులైన తల్లిదండ్రులను ఎంతమంది సాకుతున్నారో చెప్పండి. ఎంతమంది వారికి సంతోషాన్ని కలిగిస్తున్నారో చెప్పండి. నలుగురు కొడుకులు ఉన్న తల్లి కానీ తండ్రి కానీ నేడు అనాథిగా ఉండవలసిన దుస్థితి. 10 మంది బిడ్డలున్న తల్లిదండ్రులు నేడు ఎవరూ లేని దుస్థితి. అనాథాశ్రమంలోనో, వృద్ధాశ్రమంలోనో, ఏ ఫుట్పాత్ సెంటర్లోనో అడుక్కు తినే స్థితిలో ఉంటున్నారు అంటే ఎంత దయనీయమైన పరిస్థితితో అర్థం చేసుకోండి.
మనము ఈ స్థితికి రావడానికి వాళ్ళు నిరంతరము రాత్రింబు వాళ్ళు శ్రమించి వారి రక్త మాంసాలని కరగబెట్టి మనకి మంచి జీవితాన్ని అందిస్తుంటారు. మరి మనం వివాహమైన తర్వాత ఆ తల్లిదండ్రులని ఎక్కడో విడిచిపెట్టేస్తాం. మనం సరైన భోజనం పెట్టం, సరైన బట్ట ఇవ్వం, సరైన నివాసం ఇవ్వట్లేదు. ఇది ఎక్కువ చోట్ల జరుగుతుంది. ఒక్కసారి మీరు మీ పరిసర ప్రాంతాలను పరిశీలన చేయండి. నేను నా పరిసర ప్రాంతాలను పరిశీలన చేస్తే నా బంధువుల విషయంలో కానీ, నా స్నేహితుల విషయంలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తూ ఉంటే ఎంత మంది తల్లిదండ్రుల యొక్క ఆ గుండె ఘోష వర్ణించలేదు. ఇంత బాధపడుతున్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఆ పిల్లలను నిందించరు. ఏదో వాళ్ళు హ్యాపీగా బ్రతికితే చాలు కదా అనుకుంటుంటారు. ఇటీవల మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు మాతో పాటు పర్సన్స్ వచ్చారండి. వృద్ధ తల్లిదండ్రులు కూర్చున్నారు. చాలా వాళ్ళు పరిస్థితిని చూస్తే ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. ఒక్కసారి వాడిని కదిలించాం. హృదయం కదిలిపోయిందండి. చాలా బ్రతికిన కుటుంబం, 4 పిల్లలు, మగపిల్లలు చక్కగా బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళిద్దరినీ విడిచిపెట్టేశారు. ఒక్క కొడుకు కూడా చూడట్లేదు. మరి ఆ తండ్రిని తల్లిని కదిలిస్తే ఏముందండి, మేము ఎలాగా ముసలైపోయాం, కాలు కాచుకొని కూర్చున్నాం, నా పిల్లల క్షేమంగా ఉంటే చాలు అని చెప్పారు. హృదయం ద్రవించకపోయిందండి. ఆ ముసలి వాళ్ళని మనవల దగ్గర కూడా చూడనివ్వరటండి, మాట్లాడనివ్వరటండి. ఏమిటండి ఈ పరిస్థితి? ఏంటి ఇలా జరుగుతుంది? కనీసం ముద్ద కూడా పెట్టకపోతే నువ్వు ఈ స్థితికి రావడానికి వాళ్ళు ఎన్ని ముద్దలను తినకుండా నీకు పెట్టారో ఆలోచించండి. సరైన బట్ట కూడా వాళ్ళకి ఇవ్వకపోతే ఈ స్థితిలో నువ్వు బట్ట కట్టుకుంటూ గౌరవంగా బ్రతున్నావంటే ఎన్నిసార్లు వాళ్ళు త్యాగం చేశారో ఒకసారి గుర్తు చేసుకో. ఇలాంటి దుస్థితిలో ఉంటూ ఆ తండ్రి కానీ తల్లి కానీ చనిపోతే అసలు ముద్ద పెట్టిన వాళ్ళు 2000 మందిని తీసుకొచ్చి భోజనాలు ఘనంగా చేస్తారండి. అప్పు చేసి మరి. ఏంటండి ఇది? పంచభక్ష పరమాన్నాలతో ఏసీ కళ్యాణ మండపాలలో అసలు దిన కార్యక్రమం కళ్యాణ మండపాల్లోని ఏసీల్లోని చెయ్యడం ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి. బ్రతుకున్న తల్లిదండ్రులను మనము సరిగా చూడలేక, సరైన ముద్ద పెట్టలేక, వారిని ఎక్కడో గాలికి వదిలేసి చనిపోయిన తర్వాత 4 దగ్గర పేరు తెచ్చుకోవాలనే పనికిమాలిన పరిస్థితిలో దిన కార్యక్రమం, సంతాప సభమని, సంవత్సరీకమని పేర్లు పెట్టి మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. బ్రతుకున్నప్పుడు మంచి ముద్ద పెట్టచ్చు కదా, బ్రతుకునేటప్పుడు మంచి బట్ట కట్టనివ్వచ్చు కదా, బ్రతుకుండేటప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకోవచ్చు కదా. చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఫోటోలు కట్టేసి దానికి మాలలు వేసేసి దాన్ని మరలా పేపర్లో వేయించేసుకొని ఏదో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆ తల్లిదండ్రుల పేరు మీద విరాళాలు, దానాలు, ధర్మాలు చేస్తున్నట్లు ఎందుకండి? బ్రతుకున్నప్పుడు వారిని చూడని వారు చనిపోయిన తర్వాత దేనికోసం చేస్తున్నారు? మీ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానిక? చెప్పండి మరి. ఒకసారి ఆలోచించండి. చాలా తప్పండి. బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోండి. అల్లారముద్దుగా మనల్ని ఎలా పెంచారో చిన్న పిల్లల్లాగా చూసుకోండి. వారికి
తిన్న ఆ కొంచెము ముద్దను కూడా ప్రేమగా పెట్టండి, రుచికరంగా పెట్టండి. వారిని మనవళ్ళు మనవాళ్ళతో ఆడుకునే ఏర్పాట్లు చేయండి. ప్రేమగా పలకరించండి. ప్రతిరోజు వారు ఎలా ఉన్నారో చూడండి. ఉద్యోగరీత్యా మీరు దూరంగా ఉన్నా మీ తల్లిదండ్రులు తీసుకురండి. వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటే వారిని ప్రతిరోజు పలకరించండి. ప్రతిరోజు వారి యోగక్షేమాలు మీ బంధువుల ద్వారా వారు ఏదో రూపంలో తెలుసుకోండి. అంతే తప్ప వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎలాగో బతుకుతారులే అని గాలికి వదిలేయడం, లేకపోతే ఇంకా అనాథాశ్రమంలో చేయడం, వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం, అది చేత కాకపోతే రోడ్డు మీద విడిచిపెట్టి అడుక్కునే పరిస్థితిని కల్పించడం ఎంత హృదయ విదారకమైన విషయం అండి. కాబట్టి ఎప్పుడైతే మనం అలా చేస్తామో మన పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తారు. మనం వృద్ధులు అవుతాం కదండి. కాలం మనల్ని కూడా వృద్ధులు చేస్తుంది, ఎవరిని విడిచిపెట్టదు. ప్రతి ఒక్కరూ కూడా 4 దశలు దాటవలసిందే. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, ఇలా 4 దశలు దాటవలసిందే. మరి 4వ దశలో నీ తల్లిదండ్రులు నువ్వు చూడనప్పుడు నీ కొడుకులు నీ కూతుళ్ళు నిన్నెందుకు చూస్తారు? నీ స్థితి అలాగే ఉంటుంది కదా. వాళ్ళు చూడకపోతే వాళ్ళ పిల్లలు కూడా అదే కదా. అంటే మనం ఏ సంస్కృతిని అందిస్తున్నాం, మన పిల్లలకి ఎలాంటి సంస్కృతిని అందిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తల్లిదండ్రులను అవసరమైతే మనం ఆకలితో ఉండి ఆ తల్లిదండ్రులకు ముద్ద పెట్టండి. బ్రతుకుండగా ప్రేమగా చూడండి. చనిపోయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. గొప్పల కోసం పాటలు పడకండి. ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీరు ఎలా చూసుకున్నారో మీ ఆత్మతృప్తి మీకు తెలియజేస్తుంది, మీ ఆత్మ మీకు తెలియజేస్తుందండి. ఆత్మతృప్తిగా ఉండాలండి. నేను నా తల్లిదండ్రులు ఇలా చూసుకుని తృప్తున్నారు, నలుగురు కోసం కాదండి. నీ యొక్క రుణం తీర్చుకోవడానికి ఏం పెట్టినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము మనం. కొంతైనా తీర్చుకోవాలి మనం. అదండి విషయం. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని చిన్నబుచ్చుకునే విధంగా, వారు అవమానపడే విధంగా, వారు ఎక్కడెక్కడో ఎవరూ లేనట్టు ఏదో స్థితిలో ఉండే విధంగా దయచేసి చేయకండి. చాలా పాపం. ఆ పాపం మనల్ని చుట్టుకుంటుంది, మన పిల్లలకు చుట్టుకుంటుంది. ఒకసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులు మన చెంత లేకపోతే వారు ఎక్కడ ఉంటే అక్కడ క్షేమంగా ఉండే ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే కొంతమంది ఈ పట్టణాల్లోకి రాలేరు, వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండలేరు, పట్టణ వాతావరణానికి అలవాటు పడలేరు. వారు పుట్టి పెరిగిన ఆ స్థితిలో ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు. మరి వారిని ఆ ఇష్టానికే విడిచిపెట్టి వారి యొక్క యోగక్షేమాలని, వారి యొక్క సౌకర్యాలని మనం అనునిత్యం పరిశీలన చేయాలండి. ఖచ్చితంగా అప్పుడప్పుడు పలకరించడం, ప్రతిరోజు పలకరించడం, అప్పుడప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవడం, సమయానుకూలంగా వెళ్ళి వాళ్ళని చూసి రావడం. ఈనాడు సాంకేతిక విప్లవం కారణంగా మనం ఈ మొబైల్స్లోనే మనం చూడొచ్చు వారిని. ఇలా చేస్తే వాళ్ళు ఆ సమయంలో పొందే ఆనందం అపురూపమండి. ఆ ఆనందానికి విలువ కట్టలేవు. ఆ ఆనందంతోనే వారు మరికొన్నాళ్ళు ఆనందంగా బ్రతుకుతారు. వారు బ్రతికినంత కాలం కూడా మనం ఆనందంగా ఉండొచ్చు. తెలుసా మీకు? వారు బ్రతికుంటేనే మనకు జీవితం అనే విధంగా ఉండాలి. కాబట్టి చనిపోయిన తర్వాత మీరు పిండ ప్రదానం ఏదో ప్రతిష్ఠ కోసం, గౌరవం కోసం, 10 మంది మెప్పు కోసం లక్షల ఖర్చు పెట్టి ఆ పంచభక్ష పరమాన్నాల భోజనాలు ఏమిటండి? ఒకసారి ఆలోచించండి. ఎట్టి పరిస్థితులు అలా చేయకూడదు. నలుగురికి భోజనం పెట్టండి, తృప్తి కోసం పెట్టండి, గొప్ప కోసం పెట్టకండి, తృప్తి కోసం. ఎక్కడ ఉన్న ఆ తల్లిదండ్రులు మరణిస్తే వాళ్ళు
ఆత్మ శాంతించాలని భోజనం పెట్టాలి మనం 10 మందికి. అంతేగాని దానికి ఒక ఈ కార్డ్స్ ప్రింట్ చేసి ఈ యొక్క టెక్నాలజీ రూపంలో చాలా చక్కగా డిజైన్స్ ఏర్పాటు చేసి పెద్ద ఫ్లెక్సీలు పెట్టేసి కొన్ని లక్షలు కూడా ఖర్చు పెట్టి అట్టహాసంగా ఆర్భాటంగా ఇంకా ఎవరు చేయలేనటువంటి పెద్ద పెద్ద వివాహాలు చేస్తున్నట్టు దిన కార్యక్రమాలు చేయడం ఏంటండి? కొంతమంది ఇంటి దగ్గర చేయట్లేదు, ఎక్కడెక్కడో చేస్తున్నారు, కళ్యాణ మండపాల్లో చేస్తున్నారు. ఎంత తప్పండి. చనిపోయిన ఆత్మ శాంతిస్తుందా? ఆత్మ అక్కడే తిరుగుతుంది కదండి. ఆత్మ శాంతించాలంటే ఏ ప్రదేశంలో చనిపోయారో ఆ ఇంటిలోనే నలుగురికి భోజనం పెట్టండి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ప్రత్యక్షంగా నేను కొంతమందిని చూస్తున్నాను. మరలా ఇలాంటి పొరపాటు మరొకరు చేయకూడదని, కనువిప్పు కలిగించాలని నేను పడుతున్న ఆరాటం. చూసారా, మా నాన్నగారు చనిపోయారు, మా చిన్నాన్నగారు చనిపోయారు, మా అత్తయ్య గారు చనిపోయారు, ఇలా మా బంధువులు చాలామంది, మా చిన్నాన్నలు చాలామంది చనిపోయారు. వాళ్ళందరికీ మా ఇంటి దగ్గరే భోజనాలు, ఇంటి దగ్గరే ఆ అంటే పిండాన్ని ఎక్కడ శ్మశానంలో పెడతాం అనుకోండి, అంటే దానికి సంబంధించిన అట్టహాసం కాకుండా 10 మందిని పిలిపించి అక్కడే భోజనాలు పెట్టుకున్నాం. మా కుటుంబం అంతా అంతేనండి. అంటే పల్లెటూరులో ఎక్కువ ఇలాంటి మంచి వాతావరణాలు ఉంటాయండి. కానీ ఈ పట్టణాలకు వచ్చేటప్పుడు సంస్కృతిని మర్చిపోతారు. గొప్పల కోసం, ఆర్భాటాల కోసం చాలా విచిత్రంగా చేస్తారండి. ఎక్కడ ఉన్న సంస్కృతి ఒకటే, ఎక్కడ ఉన్న తల్లిదండ్రులు ఒకటే, ఎక్కడ ఉన్నా ముందు మనం భోజనాలు పెట్టడం. చనిపోయిన తర్వాత నువ్వు ఏం పెట్టినా అనవసరం. బ్రతికుండగా వాళ్ళకి చక్కటి ముద్ద పెట్టండి, వారికి ఆనందం కలిగించండి. ఇదే నేను కోరుకుంటున్నాను. తర్వాత నువ్వు పెట్టినా ఒకటే, పెట్టపోయినా ఒకటే. పెడితే ఏంటి ఉపయోగం? ఎవరి కోసం పెడతా? మీ తండ్రి కానీ తల్లి కానీ వచ్చి అక్కడ తింటారా? ఏదో మన తృప్తి కోసం పెడుతున్నాం. ఆ తృప్తి ఎంతవరకు ఎలా ఉండాలి? హద్దులు దాటకూడదు, ఆత్మీయత ఉండాలి. ఆ ఆత్మీయత ప్రకారమే చెయ్యగలగాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బంధువులారా, శ్రేయోభిలాషులారా, మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది. తప్పనిసరిగా మన తల్లిదండ్రులను బ్రతికినంతకాలం కూడా శ్రద్ధగా వారు తినే విధంగా వారిని కంటికి రెప్పలా చూసుకుందాం. మరణించిన తర్వాత వారి ప్రేరణ ఏదో మంచి కార్యక్రమం చేయడం తప్పులేదు, నీకు తోచిన సాయం చేయడం తప్పులేదు. చక్కగా ఆ దిన కార్యక్రమం నాడు 10 మందిని పిలిపించుకొని భోజనం పెట్టడం తప్పులేదు. కానీ దాన్ని ఆర్భాటం చేయడం, అట్టహాసం చేయడం, విలాసవంతంగా చేయడం, ఏదో పేరు సంపాదించడానికో గొప్ప కోసమో ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఇదే మీ అందరినీ నేను కోరుకున్న విషయం. మీ అందరికీ నేను ఇచ్చిన ఈ గొప్ప సందేశం. ఈ వీడియో చూసి ఒక్కరైనా మారుతారని నా ఆలోచన. ఇటీవల ఇలాంటివి నేను చాలా చూశానండి, చూసే చెబుతున్నాను. ఏదో కాలక్షేపానికో కల్పన చేసుకుంటూ చెప్పట్లేదు. నేను ప్రత్యక్షంగా చూసి వారికి ప్రత్యక్షంగా చెప్పలేక ఈ వీడియో ద్వారా చెబుతున్నాను. అలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. బ్రతుకున్నంతకాలం, బ్రతుకుండేటప్పుడు అవకాశం ఉన్నంత వరకు వారిని ప్రేమగా 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 ముద్ద పెట్టండి, ప్రేమగా చూడండి. అంతే. నిత్యం వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకోండి, సమయానుకూలంగా వైద్యాన్ని అందించండి. ఇంకా 10 కాలాలు బ్రతికే ఏర్పాట్లు చేయండి. బ్రతికినంతకాలం కూడా వారిని చీవాట్లతో చేత్కరించుకొని, తిట్లతోని వాళ్ళు బాధ పెట్టి, మనసు గాయపరిచి చేసి చనిపోయిన తర్వాత అట్టహాసంగా చేస్తే ఏం ఉపయోగం అండి? ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి వృద్ధునికి కూడా 4,000 ఇస్తుంది కదండి. ఆ డబ్బులైన వారికి ఖర్చు పెట్టాలి కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడైనా ఒక్కసారి
ఆ డబ్బులు తీసుకునేనైనా మీరు వారిని చూడాలి కదా. తల్లిదండ్రులు పంచుకోవడం ఏంటండి? 3 నెలలు మీ దగ్గర, 3 నెలలు మా దగ్గర, 3 నెలలు ఇంకొక దగ్గర, 2 నెలలు అక్కడ. ఏంటండి ఓటాలు వేసుకోవడం? చాలా తప్పు కదా. అలా తల్లిదండ్రులు ఓటాలు వేసుకొని తల్లిని ఒక చోట, తండ్రిని ఒక చోట పెట్టడం చాలా తప్పు కదండి. ఇది బడిపంతుల సినిమాలో నేను చిన్నప్పుడు చూశానండి. ఆ తల్లిదండ్రులని కొడుకులు ఉద్యోగం రీత్యా వేరువేరు వెళ్ళిపోతే తండ్రిని ఒకవైపు, తల్లి ఒకవైపు తీసుకెళ్ళిపోతే వారు పడే ఆ మానసిక వేదన చాలా అద్భుతంగా అందులో ఎన్టీఆర్, అంజలి, మహానటు నటీమణులు ఎంత అద్భుతంగా నటించారండి. వాస్తవంగా జరుగుతుంది. అప్పుడు ఎక్కడెక్కడో ఉండేదండి, ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి అండి. పట్టణాల నుంచి పల్లెటూరులో కూడా పాకేస్తుందండి. కాబట్టి ఇది మనం నేటి తరానికి, భవిష్యత్ తరానికి ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి పద్ధతుల్ని, ఇలాంటి విలువల్ని మనం అందించకూడదు. మరలా మారుదాం. మనం మంచి వాతావరణం కల్పిద్దాం. వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఏ కష్టం లేకుండా చూసుకుందాం. వాళ్ళు ఇప్పుడు కష్టపడడం ఏంటండి? సుమారు 60-70 సంవత్సరాలు వాళ్ళకి కష్టపడ్డారు. ఇప్పుడైనా సుఖపడనిద్దాం. వాళ్ళకి నచ్చినట్లు మనం ఉందాం, వాళ్ళకి నచ్చినట్లు చేద్దాం. అప్పుడే భగవంతుడు హర్షిస్తారు, మన ఆత్మ తృప్తి పడుతుంది, 10 మందికి ఆదర్శంగా కూడా ఉంటాం. మన బిడ్డలు కూడా చూస్తారు, వారు కూడా మనల్ని అదే విధంగా చూస్తారు. ఇంతకంటే ఏం చెప్తానండి? ఒకసారి ప్రియమైన మిత్రులారా, ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత వారి మనసు నొచ్చుకుంటే దయచేసి క్షమించండి. మీ మనసు నొచ్చుకోకండి. ఒకసారి మీరు తప్పు చేశారేమో ఆలోచించండి. చేసిన తప్పును మళ్ళీ సరిదిద్దుకోలేం కదా. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూడండి. ఇది మీకు ఓ శ్రేయోభిలాషిగా నేను ఇస్తున్నటువంటి ఓ చిన్న సూచన. మరి ఈ వీడియోని చివరి వరకు చూసే ఉంటారు. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎంతోమంది వృద్ధులు బాగుపడతారు, తల్లిదండ్రులు సంతోషపడతారు. వారు సంతోషంగా ఉంటేనే మనము సంతోషంగా ఉంటున్నట్టు. మరి ఆ విధంగా అందరికీ పంపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.